హాయ్ అండి. ఈరోజు అయితే లంచ్లోకి ఇట్లా ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నా. ఎగ్ ఉడికించి పెట్టుకున్నా. ఎగ్గు మునక్కాడ వంకాయ అండి. ఇవ్వండి, మునక్కాడ వంకాయ రెండు కూడా కొద్దిగా హాఫ్ ఉడికిందండి. ఇది మళ్ళీ కూరలో ఉడకాలి కాబట్టి హాఫ్ వరకు అయితే ఉడికించి పెట్టుకున్నా అండి. ఆనియన్ అండి, మనము మిక్సీకి వేసుకోవాల్సింది వచ్చి తెల్లగడ్డ, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం పుదీనా, కొత్తిమీర అండి. ఇంకోండి కొద్దిగా పుదీనా, కొత్తిమీర రెండు గ్రేవీ కోసం అయితే ఇవి మిక్సీకి వేసుకుందాం. ఇది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నా. ఇందులోకి ఆయిల్, ఆవాలు అయితే వేసుకున్నానండి. ఇంకా ఆనియన్, పసుపు, ఆనియన్ సన్నగా తరుక్కున్న ఆనియన్, పసుపు వేసుకునేస్తాను. కరివేపాకు, ఇది కొంచెం బ్రౌన్గా వేగనిద్ది. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేద్దాం. కొంచెం మరీ నున్నగా పేస్ట్ లాగా లేకుండా కొంచెం అట్లా వేసుకున్నాం. అట్లయితేనే మనకు రైస్లో కలుపుకోవడానికి మంచి టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి మనం తినేదానికి కూడా. పేస్ట్ లేకైతే కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమోటా, అల్లం, తెల్లగడ్డ వేసుకున్నా. కావాలంటే మిరియాలు వేసుకోవచ్చు, అది మన ఆప్షన్. అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫ్లేవర్ బాగుంటుంది వేసుకుంటే. ఇది కొంచెం బాగా వేగనిద్దామండి, ఒక 2 నిమిషాలు. ఇదైతే బాగా వేగిపోయిందండి మసాలా. ఇందులోకి అయితే మనం ఇంకోండి ఒక హాఫ్ అయితే ఉడికించి పెట్టుకున్నా మునక్కాయ, వంకాయ, అదైతే అందులోకి వేసేద్దాం. ఉప్పు మునక్కాయకి ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నాం, ఒక హాఫ్. ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. మళ్ళీ మనం తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇవ్వండి మసాలా పౌడర్. నేను అందులోనే ధనియాలు, మిరపకాయలు అన్నీ ఒకటిగా కొట్టించేస్తానండి. ఇదైతే మనం ఏ కర్రీకైనా కూడా బాగుంటుంది కాబట్టి నేను ఒకేసారి కొట్టిస్తాను. ఒక 2 స్పూన్, పెద్ద స్పూన్తో అయితే 2 స్పూను నేను గరిటెతోనే వేసుకున్నా. కొద్దిగా గరం మసాలా. ఇందులో మిరియాలు, గరం మసాలాలు అయితే మిరియాలు అన్నీ ఉంటాయి కాబట్టి సపరేట్గా మిరియాలు అయితే వేయలేదు. ఇందులో అవసరమైతే వేసుకోవచ్చు. ఇది మునక్కాయ ఉడికించుకున్న వాటర్ అండి. ఇది అంతా బాగా ఇట్లా కలుపుకొని కొంతసేపు, ఎక్కువ కలిపితే మునక్కాయ కొంచెం ఉడికినింది అనుకోండి, అది కొంచెం నలిగిపోతుంది కాబట్టి నేను కొంచెం ఇదిగా కలుపుతాను. వాటరు మనం తగినంత వాటర్ వేసుకున్నాం. కొంతసేపు ఉడికిన తర్వాత దాంట్లోకి మళ్ళీ ఎగ్ వేసుకుందాము. మళ్ళీ బాగా ఇది ఉడికిపోయిందండి. మునక్కాయ, వంకాయ వేసుకున్నాం కదా కర్రీలో, ఉడికిపోయింది. ఇప్పుడైతే ఎగ్ ఉడికించి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం. ఇదైతే ఇందులోకి వేసుకునేస్తాం. హాఫ్ కట్ చేసుకున్నాం. ఒకవేళ అట్లే ఎగ్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా చిన్నగా కట్ చేసుకునే ఏదంటే కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇంకొక 2 మినిట్స్ అట్లా ఉడికితే కొంచెం మసాలా ఎగ్ పట్టిందంటే బాగుంటుంది. ఉడికిపోయిందండి. చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకున్నామంటే. మా నాన్నమ్మ చేసేవాళ్ళు ఇట్లా. ఈ సీజన్లో అయితే ప్రతిదీ సీజన్. ఇప్పుడు మునక్కాయలు కానీ, వంకాయలు కానీ ఇవి దీంట్లోకి ఇట్లా వేసుకొని చేసినామంటే చాలా సూపర్గా ఉంటుంది. సేమ్ మసాలా ఇట్లా వేస్ట్ చేసినామంటే పెద్దగా ఘాటుగా లేకుండా, ఎండాకాలము ఈ సమ్మర్ కదా కొంచెం మనకు తగినట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.